మోడల్ 1 ఏంటి ఇక్కడ చూడండి సార్, టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. టైం పీరియడ్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. క్వశ్చన్స్ రాసుకుందాం. ప్రతి మోడల్ కి యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ we will see. Find the angle between the two hands of a clock. Find the angle between the two hands of a clock for 3:40 p.m. 6:30 p.m. 1:20 p.m. 10:10 p.m. 2:50 p.m. 2:50 p.m. 12 గంటలు ఉంది. జనరల్ గా మనకు రోజు 24 గంటలు. సో దాని తర్వాత 13, 14, 15, 16గా మారుతుంది. సో 12 గంటల వరకు అన్ని టైములు వేసుకున్నాను. 3:40 p.m, 6:30 p.m, 1:20 p.m, 10:10 p.m, 2:50 p.m. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఈ రెండింటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ రెండింటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ రెండింటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. 10:10 p.m కి స్టార్ మార్క్ పెట్టుకోండి. 2:50 p.m కి స్టార్ మార్క్ పెట్టుకోండి. 3:40 p.m, 6:30 p.m, 1:20 p.m. ఈ రెండింటిని ఎందుకు స్టార్ మార్క్ పెట్టుకున్నానో ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను. ఫస్ట్ 3:40 p.m. దయచేసి ఎవ్వరు ఏది రాయకండి, వినండి. 3:40 p.m. 3:40 p.m. స్టెప్ నంబర్ 1, దీనిని గడియారంలో ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో దాని పొజిషన్ ఊహించుకోండి. 3:40 p.m. 3:40 p.m. 3:40 అంటే రైట్ అవర్ హ్యాండ్ వచ్చేసరికి 3 దగ్గర ఉండొచ్చు. 40 అంటే మినిట్స్ హ్యాండ్ వచ్చేసరికి 8 దగ్గర ఉండొచ్చు. కొన్ని నెససరీ, ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, 3కి దగ్గరగా 8 దగ్గరగా ఉండొచ్చు. 3:40 p.m. అవర్ హ్యాండ్ ఏమో 3 దగ్గర ఉండొచ్చు, మినిట్స్ హ్యాండ్ 8 దగ్గర ఉండొచ్చు. కొన్ని చేంజెస్ మనం చెయ్యాలి. ఆ చేంజెస్ ఏంటంటే ఇప్పుడే మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. 12 గంటలకు మొత్తం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 360 డిగ్రీలు. 12 గంటలకు 360 డిగ్రీలు, గంటకి 30 డిగ్రీలు. 3 గంటలు 8 గంటలు. 3 గంటలు 8 గంటలు. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 8 దగ్గర ఉంది. తేడా ఎంత ఉంది? 5 గంటల తేడా ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా నాకు 150 డిగ్రీల యాంగిల్ మధ్య డిస్ప్లేస్మెంట్ రావచ్చు.